ఉదయకాల సమయంలో 65వ కీర్తన మన యొక్క ధ్యానము నిమిత్తమై ప్రభువును ఆరాధించుట కొరకై ప్రభు మన మధ్యకు ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు. 65వ కీర్తన మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, మొదటి వచనం, దేవా సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. అనేక మార్లు ప్రియులారా పెద్ద పెద్ద కేకలేస్తాను, ఏమండి, మంచి మైకులు సౌండ్ సిస్టమ్ ఉంటేనే కొంతమంది దేవుని స్తుతిస్తారు. మైక్ లేదనుకోండి మరి ప్రార్థన చేయరు, స్తుతి చేయరు, ఆరాధన చేయరు. వాళ్ళకేం కావాలా? మైకు. అంటే అర్థం ఏంటి? అనేక మందికి వినపడాలి, అనేక మందికి వినపడాలి. కానీ వినపడాల్సింది ఎవరికి? మెయిన్గా దేవునికి. మనం మైక్ ఎందుకు ఇస్తామంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో ఎప్పుడు ముగించామో పక్కన వాళ్ళకి తెలిస్తే ఇంకోళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి. అంతే తప్ప మైకులో నువ్వెంత గొప్పదానివో ఎంత గొప్పవాడివో చూపించుకోవడానికి కాదు. కనుక ప్రియులరా, ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవా సియోనులో. మరి సియోను మరి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది కదండి. ప్రియులారు గమనిస్తున్నట్లయితే సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోనులో మౌనంగా ఉండడం. నిజంగా దేవుని మందిరంలోనంట కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉన్నప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించడమే. నువ్వేం మాట్లాడకపోయినా కానీ మరి మౌనంగా ఉంటే మరి స్తుతి చెల్లించడం ఎలా అవుతుంది? నీ మనసుతో, నీ హృదయంతో. అంతేకాదు ప్రియులారా, నీ యొక్క జీవితాన్ని ప్రభువుకు ఇష్టకరమైన విధంగా పెట్టుకున్నప్పుడు నువ్వేమి మాట్లాడకుండా మౌనంగా ఆయన సన్నిధిలో నిలబడినా నీ జీవితాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగుతుంది, ప్రభువుకు మహిమ కలుగుతుంది. కనుక నీకు స్తుతి చెల్లించుటే అంటున్నాడు. అంతేకాకుండా నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మొక్కుబడి చెల్లింపవలసి ఉందంట. దేవునికి స్తుతులు అనే మొక్కుబడి చెల్లించాల్సినటువంటి అవసరత ఉన్నదని ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు మొక్కుబడులు చెల్లించాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఈ యొక్క 65వ కీర్తన ప్రభువుని స్తుతించే కీర్తన, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేటువంటి కీర్తన. ఎందుకు అనేటువంటి విషయాన్ని ఒక 4 కారణాలు మనం గమనిస్తాం ప్రియులారా. మొట్టమొదటిగా 3వ వచనాన్ని గమనిస్తాం. చూడండి ఏమి రాయబడిందో. 65వ కీర్తన 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే. ఎందుకు ప్రభువుని స్తుతించాలి, ఎందుకు ప్రభువును గణపరచాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, నీ మీద నా మీద దోషాలు మోపబడ్డాయి, పాపాలు మోపబడ్డాయి. చాలా సందర్భాల్లో శత్రువు అయినటువంటి సాతానుడు నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి అని వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఈవెన్ రక్షింపబడిన తరువాత కూడా మరి మన జీవితాల్లో ఏదైనా చిన్న మిస్టేక్ దొర్లితే మరి ఆ దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడంటే వాటిని ఆసరాగా చేసుకొని నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి, నువ్వు అసలు పాపివే, నీ జీవితానికి ఇంకా రక్షణ కలగలేదు అని చెప్పేసి మన మీద నేరారోపణలు చేస్తూనే ఉంటాడు, మోపుతూనే ఉంటాడు. మరి ఈ రోజున గమనిస్తున్నట్లయితే మన మీద మోపబడినటువంటి దోషములు ఎలాంటివంట? భరింపజాలనేటువంటివి. అవి మామూలు దోషాలు కాదు, మన మీద మోపబడ్డాయి. ఎందుకంటే మన యొక్క జీవితాలు పాపయుక్తమని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23 చెప్పబడతా ఉన్నది. అందుకని ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క 65వ కీర్తన 3వ వచనంలో గమనిస్తున్నట్లయితే నీ మీద నా మీద దోషములు మోపబడ్డాయి, భరింపజాలని దోషాలు మోపబడ్డాయి, అతిక్రమములు మోపబడ్డాయి. అంతేకాకుండా రకరకాలైన అపరాధాలు, పాపాలు
మోపబడ్డాయి. అవి ఎంతగా మన మీదకు వచ్చేసి నింపేసినాయి అని అంటే మన స్థితి ఎలా అయిపోయిందో పౌలు గారు రాస్తున్నాడు. ఎఫెసీ 2:1 గమనిస్తున్నట్లయితే, మీరు మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను ఆ పాప భారం, ఆ పాపాలు మన మీద మోపబట్టం మూలంగా మనం ఏమైపోయామంట, ఉన్న ప్రాణం పోయింది, చచ్చుబడిపోయాం. మన యొక్క జీవితాలు చచ్చిపోయామంట. ఇక లేవలేని స్థితి. చచ్చిపోయిన వ్యక్తి లేస్తాడా? లేవలేడు. లేవలేని స్థితిలోనికి నెట్టేసినాయి పాపాలు. ఆ విధంగా మన మీద మోపబడ్డాయి. అయితే ప్రియులరా, వాక్యం సెలవిస్తూ ఉంది, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? పరిహారం ఎవరు చేస్తారు? మనకు బదులుగా దోషాలని, పాపాలని, నేరాలని ఎవరు దూరం చేయగలరు? ప్రియమైన వాళ్ళరా, మన మీదేమో మోపబడ్డాయి చాలా. వాటన్నిటినీ మనం భరించాలంటే కష్టం. మనం చచ్చిపోతున్నాం, చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఏమండి ప్రియులారా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనం పడి ఉంటుండగా మరి మనం గనక శారీరకంగా మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఈ స్థితిని గమనించినటువంటి దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలరు? ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు, కానీ పాపిని పరిశుద్ధుడు రక్షించగలడు. మనుష్యుడు కాపాడలేడుగేమో కానీ మనుష్యుణ్ణి దేవుడు కాపాడగలడు. ప్రియులారా, కాబట్టి మన మీద మోపబడినటువంటి దోషాలు, భరింపజాలనటువంటి పాపాలు, అతిక్రమములు, వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు తెలుసండి? తన మీదకి లాగేసుకున్నాడు, తనపై వహించుకున్నాడు. తను మోయటానికి ఇష్టపడ్డాడు, తను భరించాడు, తను మోసాడు, తను ఆ శిక్షణ అంతటిని అనుభవించాడు. ప్రియులారా, ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవరు లేరు, నీవే అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. మరి ఈ రోజున మన యొక్క జీవితాలను ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క దోషాలను భరించాడు. నువ్వు ఈ రోజున, నేను ఈ రోజున మందిరంలో కూర్చొని ఆయన మాటలు వినగలుగుతున్నావు, ఆయన స్తుతించడానికి సిద్ధపడుతున్నావునంటే గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపాలు, మన యొక్క అపరాధాలు, దోషాలు, వీటన్నిటినీ కూడా ప్రభు ఏం చేశాడండి? ప్రభు తన మీద వహించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తన మీద వహించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా తన విలువైన రక్తాన్ని చిందింపజేశాడు. తన విలువైనటువంటి ప్రాణాన్ని క్రయధనంగా మనకు అర్పించినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకని బైబిల్ సెలవిస్తా ఉంది, యోహాను 3:16 దేవుడు లోకమునంట ఏం చేశాడండి? ప్రేమించాను, ఎంతో ప్రేమించి. దేన్ని ప్రేమించాడమ్మా? లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే పాపులను ప్రేమించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపుల్ని ప్రేమించి, అయ్యా దయచేసి అటు ఇటు తిరగబాకండి, అటు ఇటు తిరుగుతుంటే డిస్టర్బ్ అయిపోతుంది, ఇంక మనం రికార్డ్ చేయటం కూడా దండగా. ఆరాధన స్టార్ట్ అవుతుందంటే మీరు 1లు 2లు 3లు 4లు ఏమున్నా కానీ ఒకేసారి ముగిచ్చేసుకుని కూర్చోండి. ఎవ్వరు కదలొద్దు. లేదు మీకు ఇష్టం లేదంటే బయట కూర్చోండి, వెళ్ళిపోయి అవసరం లేదు ఎవరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే మరి మన మీద మోపబడినటువంటి దోషములు, పాపములు, భరింపజాలనటువంటివి, వాటన్నిటినీ కూడా ప్రభువు భరించాడు. సిలువ మ్రానుని తన మీద వేయించుకొని, ప్రియులారా, మన పాప భారమంతటినీ కూడా ఆయన మోసాడు. నిన్ను నన్ను విడుదల గావించాడు. నీకు నాకు విడుదలనిచ్చినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే చూడండి అమ్మా, నీళ్ళు ఎందుకమ్మా ఇప్పుడు పెడితే చర్చి స్టార్టింగ్ అప్పుడు పెట్టాలి, ఇప్పుడు కాదు పెట్టాల్సింది మనం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే 65వ కీర్తన 4వ వచనాన్ని గమనించినట్లయితే నీ ఆవరణములలో నివసించున్నట్లు అని అంటున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు మన యొక్క స్థానం లోకం, పాపం, బజార్లో తిరగటం, వ్యభిచారులు తిరగటం, అబద్ధకోరులతో తిరగటం,
చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళతో ఉండడం, అటువంటి మన బ్రతుకుని, అంటే ఒక రకంగా బజారు బ్రతుకుని ప్రభు పరిశుద్ధ బ్రతుకుగా మార్చాడు. రోడ్లమ్మడి తిరిగేటువంటి అనుభవాన్ని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండేటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. అక్కడ తెలియపరచబడతా ఉంది 4వ వచనంలో, నీ ఆవరణములలో నివసించినట్లు. ఎవరు ఆవరణం అంటే అది? దేవుని ఆవరణం. దేవుడు నివసించేటువంటి ప్రదేశంలో మనం నివసించేటువంటి ధన్యతనిచ్చాడు. అర్థమైందండి? ముఖేష్ అంబానీయో లేకపోతే ఇంకెవరైనా గొప్ప వ్యక్తి ఏమండి తన యొక్క ఇంట్లో మన పిల్లల్ని, అయ్యా లేదా మీరు ఫ్యామిలీగా వచ్చి కొన్ని దినాలు మా ఇంటి దగ్గర ఉండండి, మా పిల్లలతో ఆడుకోండి, మా గ్రౌండ్లో ఆడుకోండి అని చెప్తే ఎంతో ధన్యతగా భావిస్తారు. తమ ఉద్యోగాలన్నిటినీ కూడా సెలవులు పెట్టి పడేసి వెళ్ళిపోతారు, అవసరమైతే వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమైందండి? అంత గొప్ప మరి వ్యక్తి మమ్మల్ని పిలిచాడు అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఇక్కడ మనల్ని పిలిచింది ఎవరో తెలుసా అన్నట్లయితే మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన ఆవరణముల్లో నివసించేటువంటి ధన్యతను నీకు నాకు ఇచ్చాడు. ప్రియులారా, పాపపు బ్రతుకును తొలగింపజేసి ఏమండి ప్రభువుతో నివసించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3వ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, మనం చూద్దాం. మరి 4వ వచనంలోనే 2వ భాగం, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియులరా, మన యొక్క జీవితాలను ఆయన తృప్తిపరిచే దేవుడు అండి. మన యొక్క జీవితాలను సమృద్ధితో నింపేటువంటి దేవుడు ఆయన. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన పేరే ఎల్ షద్దై. ఎల్ షద్దై అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆయన పోషించే పోషకుడు అంట. పోషించే పోషకుడు. తన చంటి బిడ్డని తల్లి ఏమండి పాలు ఇచ్చేటప్పుడు ఏమండి కొద్దిగా పాలు ఇచ్చేసి వదిలేసేసి మళ్ళీ ఒక అరగంట అయిన తర్వాత ఇస్తాలే అంటదా? ఇవ్వదు. ఆ బిడ్డ పాలు కడుపు నిండా తాగేంత వరకు కూడా బిడ్డకు పాలు ఇస్తుంది తల్లి. ఒక తల్లి తన చంటి బిడ్డను అంతగా ప్రేమించి బాధ్యతగా పోషిస్తుంటే, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఆయన ఎంత గొప్ప పోషకుడో తెలుసా ప్రియులారా? వాక్యం సెలవిస్తా ఉంది, తనను నమ్మి పాప శాప మరణ నరకముల్లో నుంచి మరి తనే ఆ పాపాలన్నీ తీసుకొని మనలను విడుదల గావించి రక్షించడమే కాకుండా, రెండవదిగా మనం చూసాం ఆయన ఆవరణముల్లో నివసించే భాగ్యం ఇవ్వడమే కాకుండా, మూడవదిగా మనం చూస్తున్నాం ఆయన మందిర మేలుల చేత మనలను తృప్తిపరిచే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన మందిరంలో ఏముందో తెలుసా? సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని కీర్తనాకారుడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన మందిరంలో సమృద్ధి ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆ మందిరంలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లోట్లు ఉంటాయా? కొరతలు ఉంటాయా? కానా వివాహ విందులో యేసు ప్రభువారు ఉన్నాడు. లోటు ఏర్పడింది, కానీ ఆ లోటు ఏమైపోయిందమ్మా? తీర్చబడింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అరణ్య ప్రదేశం. ఏమండి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉన్నారు, భోజనం పెట్టాలి. ఏందనంటే మా దగ్గర ఏమి లేవన్నారు. సరే మీ దగ్గర ఏమున్నాయి తేండి అనంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. యేసు ప్రభు వారు కృతజ్ఞతలు చెల్లించి ఏం చేశాడండి? కృతజ్ఞత చెల్లించి పంచిపెట్టమని చెప్పాడు. కృతజ్ఞత చెల్లించాయంట. ఎప్పుడు చెల్లిస్తాం మనం? మన పని అయిపోయిన తర్వాత చెల్లిస్తాం. ఎగ్జామ్స్ అయిపోయి మార్కులు వచ్చిన తర్వాత చెల్లిస్తాం కదండి. ఉద్యోగం వచ్చిన తర్వాత చెల్లిస్తాం. కానీ యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలే, 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు పిల్లల కాక, అంటే 15,000 పైమాటే. అంతమంది నిమిత్తమై 5 రొట్టెలు 2 చిన్న చేపలు సరిపోతాయా? సరిపో. కానీ యేసు ప్రభు వారు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ప్రార్థన చేయట్లా, కృతజ్ఞతలు చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడితో చెప్తున్నాడు, తండ్రితో, అయ్యా ఇంతమంది ప్రజలకు నీవు సమృద్ధిగా నువ్వు ఇస్తున్నందుకై నీకు కృతజ్ఞతలని దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. అర్థమైందండి? అంటే అవి 5 రొట్టెలు 2 చిన్న చేపలుగా అతనికి కనిపిస్తున్నాయేమో, అందరికి కనిపిస్తున్నాయేమో, కానీ యేసు ప్రభు వారి దృష్టికోణం డిఫరెంట్గా ఉంది. వీటన్నిటినీ నీవు అందరికీ సంతృప్తిగా తిననిచ్చి ఇంకా మిగులు ఇవ్వబోతున్నావు అనే విషయం తెలిసిన యేసు ప్రభు వారు కృతజ్ఞతలు చెప్పాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి విరిచి ఇచ్చినప్పుడు అందరికీ పంచారు. అందరు తిన్న తర్వాత ఏమైందండి?
వాళ్ళు తినంగా కింద పడిన చిన్న చిన్న ముక్కలు ఏరమని చెప్తే ఆ ముక్కలన్నీ ఏరితే ఏమైందండి? 12 గంపలు. తృప్తినిచ్చే దేవుడు. నువ్వు సంపాదించే సంపాదన బట్టి నువ్వు వక్ర మార్గాల్లో, సక్ర మార్గాల్లో కాదు, వక్ర మార్గాల్లో వెళ్ళిపోతా ఉంటారు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇది ఉందా, రాసేసేయి. అది ఉందా, రాసేసేయి. అబద్ధాలతో నువ్వెంత సంపాదించినా అదే విధంగా ఏమండి ఒక స్ప్రింగ్ యాక్షన్ ఎలాగ రివర్స్ కొట్టుద్దో ఆ విధంగా నీ జీవితంలో అన్నీ నష్టపోతావు, అన్నీ పోగొట్టుకుంటావు. జాగ్రత్త ప్రియులారా. ప్రభువు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం అది నిలకడగా ఉంటుంది నీకు జీవితంలో. అబద్ధాలు వద్దు, నువ్వు అబద్ధాలు మానేసావు. మోసం వద్దు, మానేసావు. యేసే రక్తంలో కడుగబడ్డావు. నీ పాపాలన్నీ ఆయన తీసేసుకొని నీకు బదులుగా సిలువలో మరణించాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. రక్షింపబడిన వ్యక్తివేనా? ఎందుకు నువ్వు వాటి కోసం చూస్తున్నావు? ఎందుకు నువ్వు వాటి కోసం వెంపర్లాడుతూ ఉన్నావు? ఏమండి పాపపు సొమ్ము పెంటతో సమానం. ఆ పెంటను తెచ్చి తింటావా? తినలేవు కదా. అటువంటివి ఏరుకుంటావా? అవసరం లేదు కదా. నో, అసలు నాకు ఇది వద్దు. ఎట్లా? యోసేపు అంటున్నాడు, మరి స్త్రీ తనతో తప్పు చేయమని ప్రోత్సహిస్తే ఆయన ఒకటే అంటున్నాడు, దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయలేను. నేను ఎట్లా పాపం చేసేది అని అంటున్నాడు. నేను ఎట్లా ఇది ముట్టుకునేది? ఇది పాపం అని నువ్వు పాపాన్ని గురించి చెప్పగలుగుతున్నావా? నష్టపోయిన పర్లా. ఏమండి ఒక పూట మనకు తిండి లేకపోయిన పర్లా. ఏసావు ఒప్పుకోలేకపోయాడు. ఒక్క పూట కూటి కోసం పాపం చేసేసాడు. మోసం. తనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేశాడు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అంట తన మందిరంలోని మేలు చేత మనల్ని ఏం చేస్తాడండి? ఆయన తృప్తిపరిచేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, మందిర మేలుల చేత, మందిరంలో మేలు ఉంటుంది. మందిరంలో మేలు చేత మనల్ని ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. అంటే మందిరానికి వస్తే కష్టాలు ఉండవా? కష్టాలు ఉంటాయి. కష్టాన్ని కూడా, నష్టాన్ని కూడా లాభంగా మారుస్తాడు. నీకు చెడుగా అనిపిస్తుందేమో, ఆ చెడుగా ఉండే ప్రతిదాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంట? మేలుగా మలిచేటువంటి గొప్ప దేవుడుగా కనిపిస్తున్నాడు. ఆయన మందిరానికి ఎవరైతే వస్తారో, ఆయన మందిరంలో ఎవరైతే సంతోషించడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో ప్రభు మేలులు చేసేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, కనుక ఈ రోజున మనందరికీ కూడా రక్షణ అనే గొప్ప మేలునిచ్చి ప్రభు అనుదినము తన పరిశుద్ధతో నింపి ఆయన మేలు చేత తృప్తిపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. 4వది చివరిది మనం గమనిస్తున్నట్లయితే 5వ వచనం చూడండి. 65వ కీర్తన 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవ, బూదిగంతముల నివాసులకు అందరికీ, దూర సముద్రమునున్న వారికి ఆశ్రయమైన వాడా, ఆశ్రయ దుర్గం ప్రభు. ఏమండి 65వ కీర్తనలో దావీదు మహారాజు ఎందుకు ప్రభుని స్తుతించటానికి, మహింపరచడానికి ఇష్టపడుతున్నాడు తెలుసండి? ఈ 4 విషయాలు. ప్రియులారా, ఈ 4వ విషయం ఏమిటి అన్నట్లయితే, తను నమ్మినటువంటి ప్రభు, తను స్తుతించడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభు ఎలాంటి వాడు అని అన్నట్లయితే ఆయన ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము. ప్రియులారా, మనం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని మరి అట్లా ముందుకు వదిలేం. వాళ్ళు ఒంటరిగా అట్లా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కుక్కో, పిల్లో, నక్కో ఏదో ఎదురైంది. పిల్లలు భయపడిపోయి వెనక్కొచ్చేస్తారు. అదే తండ్రి కానీ తల్లి కానీ ప్రక్కనే ఉన్నారు. మన పిల్లోడు మనం చేయి పట్టుకొని వస్తున్నాడు. వాడు ఎలా నడుస్తాడు తెలుసా? గుండెలు విరిచి నడుస్తాడు. అసలు ఎట్లా నడుస్తాడంటే ఒక పెద్ద బాడీ బిల్డర్ వెళ్తున్నట్టుగా నడుస్తాడనమాట. అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కారణం ఏంటో తెలుసా? నా పక్కన ఎవరున్నారు? మా నాన్నున్నాడు, మా అమ్మ ఉంది. కుక్కను చూసి భయపడ్డు, నక్కను చూసి భయపడ్డు. ఏమండి? కనుక ప్రియులరా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది మన ప్రభు అయినటువంటి యేసయ్య అంట నీకు, నాకు, మనందరికీ కూడా ఎలాంటి వాడు తెలుసా? ఆశ్రయ దుర్గం. అందుకే 23వ కీర్తనలో భక్తుడైనటువంటి మరి దావీదు అంటున్నాడు, నీవు నాకు భోజనం ఎక్కడ సిద్ధపరుస్తావు తెలుసా? శత్రువుల ఎదుట. శత్రువుని చూస్తే భయం కదండి, కానీ శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తా అంట. నిరభ్యంతరంగా, భయపడకుండా, నిర్భయంతో భోజనం చేసే పరిస్థితి. ఎవరు ఎదురుగా? శత్రువు ఎదురుగా. కారణం, శత్రువు కంటే బలవంతుడు మన ప్రభు మనతో ఉన్నాడు.
శత్రువుని బంధించి వేసి ఉన్నాడు. శత్రువు యొక్క బలం పనిచేయట్లేదు అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే మన ప్రభు మనకు ఆశ్రయమైనటువంటి వాడుగా ఉన్నాడు. 42వ కీర్తన 1వ వచనం గమనించినట్లయితే తెలియపరచబడతా ఉంది, మన దేవుడంట ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడంట. ఆపత్కాలంలో, ఎందుకంటే ఆయన మన ఆశ్రయం. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎప్పుడైనా కోడి మరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసిన తర్వాత ఆ కోడిని గమనించండి, అది ఎలా పిల్లలకు సేద తీరుస్తుందో. ఆ పిల్లలన్నింటినీ కూడా ఎక్కడ పెడుతుంది తెలుసండి? రెక్కల కింద. ఆ పిల్లల్ని అటాక్ చేయటానికి గ్రద్ద కానీ ఇంకా ఏదైనా వేరే పెద్ద పక్షి కానీ వచ్చిందనుకోండి ప్రియులరా, అది చాలా ఉరిమురిమి చూస్తుంది. తన పిల్లలన్నింటినీ విజిల్లాగా కూత వేసి పిలుస్తుంది, తన రెక్కల కింద భద్రపరుస్తుంది. రెక్కల కింద భద్రపరుస్తుంది. ఇప్పుడు శత్రువు వస్తే ఆ పిల్లల్ని ముట్టుకోవాలంటే ఎవరిని ముట్టుకోవాలా? ఆ కోడిని హాని చేయాల్సిందే, కోడిని చంపేయాల్సిందే, కోడిని భయపెట్టాల్సిందే. కోడి తన రెక్కల కింద తన బిడ్డలకు ఆశ్రయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆశ్రయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే మన ప్రభు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ముట్టినటువంటి వాడు తన యొక్క మరి కనుగుడ్డును ముట్టినటువంటి వాడు అని అంటున్నాడు. మిమ్మల్ని ముడితే ఆయన్ను ముట్టినట్టే అంటున్నాడు కదా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు, మరి ఈ నా సహోదరులో ఒకనికి నీవు ఆకలి కొనుంటే అన్నం పెడితే, బట్టలు లేనప్పుడు బట్టలు ఇస్తే, దాహం కొనుంటే దాహం తీరిస్తే, చెరసాల్లో ఉంటే నీవు పోయి ఆదరిస్తే ఎవరికి చేసినట్టంట? నాకు చేసినట్టే అన్నాడు. నాకు చేసినట్టే అన్నాడు. కనుక ఈ రోజున ప్రియులరా, మన ప్రభు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మరి ఇటువంటి గొప్ప దేవుడు మనలను కాపాడుతూ సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కనుక మనం ఆ ప్రభువును మనం ఏం చేయాలండి? స్తుతించాలి, మహింపరచాలి. మొదటి వచనంలో 65వ కీర్తన అంటున్నాడు, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. స్తుతి చెల్లించే కీర్తన ఇది. స్తుతిని చెల్లిస్తానంటున్నాడు, మౌనంగా ఉండు. కానీ ఆ మనసులో ఏమున్నాయంట? ఈ 4 భావాలు ఉన్నాయి. ప్రభువా, నా మీద మోపబడినటువంటి నేరం, చేసినటువంటి నేరం, మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నేరాలు, నరకానికి పాత్రమైనటువంటి నేరాలు అనేకం నా జీవితంలో ఉన్నాయి. లేవలేని స్థితిలో నా యొక్క జీవితాన్ని చచ్చిపోయేటట్టు చేసినాయి. నాకు ఉన్నటువంటి ఆ నేరాలు, బాధలు, పాపాలన్నిటినీ కూడా నీవు లాగేసుకున్నావు, నీ మీద వహించుకున్నావు. నాకు బదులుగా నీ ప్రాణం ఇచ్చావు, నీ రక్తాన్ని ఇచ్చావు, నన్ను రక్షించావు. రెండవదిగా గమనిస్తున్నట్లయితే బజారుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి, పాపపు ప్రదేశాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి, పాపపు మనుషుల మధ్య పాపపు మాటల్లో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్లో నుంచి నన్ను ఎక్కడికి తెచ్చావు తెలుసా? నీ ఆవరణంలో నివసించే పరిస్థితిలోని తీసుకొని వచ్చు. నీ మందిర ఆవరణంలో నివసించే స్థితిలోనికి నా స్థితిని తీసుకొచ్చి మార్చేసావు. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు. ఆనందమా. మూడవదిగా, ఈ లోకంలో నువ్వెంత తిన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత త్రాగినప్పటికీ కూడా, ఎన్ని నువ్వు అనుభవించినప్పటికీ కూడా నా జీవితాల్లో కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రియులరా, యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఒక మాట ఏమన్నాడు తెలుసండి? మరి నువ్వు ఇక్కడ నీళ్లు చేదుకోవడానికి వచ్చావమ్మా, బానే ఉంది. ఈ నీళ్లు తాగేవాడు మరలా తప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఏమవుతాడంట? ఎప్పటికీ తప్పికొనడు. ఎందుకంటే వాడిలో నుంచి జీవజల ఊట పారుతుంది అని చెప్పాడు. ప్రియులారా, అటువంటి నిత్యమైనటువంటి మరి ఆ స్వాస్థ్యాలు ఇచ్చేటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మందిర మేలు చేత తృప్తిపరిచేటువంటి దేవుడు. అతి శ్రేష్టమైన గోధుమల చేత మిమ్మల్ని నేను తృప్తిపరుస్తానన్నాడు. 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా ఇశ్రాయేలీయులు నడిచినప్పుడు వాళ్ళ బట్టలు మాసిపోలా, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఆ 40 సంవత్సరాలు వాళ్ళని పోషించింది ఆయనే. వంటలు వండుకోవాలా, ఇంకేం చేయాల వాళ్ళు.
వాళ్ళని ఆయనే పోషించాడు ప్రియులారా, ఇంకెవరో పోషించలేదు, ప్రభు పోషించాడు. మందిర మేలు చేత నిన్ను నన్ను ఈ రోజున తృప్తిపరిచేటువంటి దేవుడిగా కనిపిస్తా ఉన్నాడు. 4వది చివరిది, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకనే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడు ఏమంటాడు తెలుసా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన మనకు ఆశ్రయం. ఎవరు ఆశ్రయం రా బాబు అని అంటే ఆయనే మనకు ఆశ్రయం. ఇశ్రాయేల్ జనాంగం మరి ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా వెళుతున్నప్పుడు వెనక నుంచి వచ్చారు ఫరో సేన వచ్చినప్పుడు ప్రియులరా, వాళ్ళ రథాలు అవన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసండి? వీళ్ళేమో సముద్రం దాటేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చే టైంకి నీళ్లు మళ్ళీ మామూలు అయిపోయినాయి, పాయలైపోయినటువంటి సముద్రం మామూలు అయిపోయింది ప్రియులరా. అప్పుడు ఫరో సేన ఏమంటున్నారు తెలుసా? వీళ్ళ పక్షాన వీళ్ళ దేవుడు యెహోవా దేవుడు యుద్ధము చేస్తా ఉన్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదండి. కొంతమంది మునిగేరు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు ప్రియులారా, భయపడిపోయారు. కాబట్టి ఈ రోజున నీ నా దేవుడు, నీ నా ఆశ్రయం, నీ నా ఆశ్రయ దుర్గం, నీకు నాకు తోడుగా ఉండి నడిపించి ఇమ్మానుయేలు ఎవరు అన్నట్లయితే మన ప్రభువే, మన యేసయ్యే. అందుకే 23వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటున్నాడు, ఏమంటాడు తెలుసండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడేందు, నాకు ఆశ్రయంగా ఉంది. ఎవరో తెలుసా? అమ్మో నాన్నో అక్కో చెల్లో తమ్ముడో వాళ్ళు వీళ్ళు కాదు, మనుషులు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన ప్రభు, ఆత్మస్వరూపి అయిన ప్రభు, ఆత్మదేవుడుగా నాలో నివసిస్తున్నాడు, నాతో నివసిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు రక్షణకర్తగా ఉన్నాడు. కనుక ఇట్టి గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తాం. తల వంచుదాం.